నమస్తే. ఒక వీడియో చేయడానికి గల కారణం రాజగోపాల్ రెడ్డి గురించి వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. మరి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది రాజగోపాల్ రెడ్డి గురించి వెళ్ళి? అసలు రాజగోపాల్ రెడ్డి అసలు అంత అవసరం ఉంది ఆయన గురించి మాట్లాడాలంటే అవసరం ఉన్నది. చాలాసార్లు గమనించుకుంటూ వస్తున్నాము. నిజంగానే అసెంబ్లీలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడేటటువంటి అవకాశం ఉన్నటువంటి అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడితే ప్రజా సమస్యలు ఏమున్నా సరే కానీ ఆ హౌజ్లో మాట్లాడితే అది పరిష్కారం దిశ వైపు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నదే ప్రజలు పంపించినటువంటి ఈ ఎమ్మెల్యేలు పంపించినటువంటి అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే అది ఒప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అది రాజగోపాల్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరి ఎందుకు, ఏం చేసిండు రాజగోపాల్ రెడ్డి, అసలు ఏం మాట్లాడిండు అని అంటే ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నేను మాట్లాడతాను. ఈ రాను ఏమైతుందంటే గత కొంతకాలంగా అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్కి పోతందుకు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి అధ్యక్ష. సరైన మౌలిక వసతులు లేకపోవడం, స్టాఫ్ కానీ ఫర్నిచర్ కానీ ఎన్నో రకాల మినిమం ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో లేవు అధ్యక్ష. మరి ఎక్కడ ఏం జరుగుతుందో పొరపాటు. మరి గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినాయి. విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్టు. నెంబర్ 1 విద్య, వైద్యం అనేది సమాజానికి మనకు 2 కళ్ళ లాంటివి. అటువంటి విద్యని మరి 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా అధ్యక్ష నా నియోజకవర్గంలో, మునుగోడు నియోజకవర్గంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ కలిసి 330 స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. మొత్తం స్టూడెంట్స్ 9750 మంది స్టూడెంట్స్ ఉన్నారు అధ్యక్ష. అంటే యావరేజ్గా ప్రతి స్కూల్లో 30 మంది ఉన్నారు. చాలా బాధాకరం అధ్యక్ష. ఇప్పుడు కూడా మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మిగులు బడ్జెట్ తోటి ఇప్పుడు కూడా మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూళ్ళల్లో క్లాస్ రూమ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, బాలికలకు టాయిలెట్స్ కూడా లేవు అధ్యక్ష. ఒక్కొక్క టీచర్ ఉన్న స్కూల్స్ సింగిల్ టీచర్ విధానం ఉంది అధ్యక్ష. ఒకటే టీచర్ ఉంటాడు, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ కాదు. నాకు ఇంతవరకు అర్థం కాలే. అక్కడ 100 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఒకటే టీచర్ అధ్యక్ష. ఏమన్నాడు ఈ వీడియోలో? క్లియర్ కట్గా ఈ రాష్ట్రంలో అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అని రాజగోపాల్ రెడ్డి చెప్తుండు. అక్కడ ఉన్నటువంటి ఆ సభాపతి ఎవరైతే ఉన్నారో ఆ సభ అధ్యక్షునికి చెప్తున్నటువంటి మాట స్పీకర్ గారికి చెప్తున్నారు. ఏమని? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ బడి కూడా చక్కగా లేదు. ఏ ఒక్క ప్రభుత్వ బడులలో కూడా పిల్లలు కరెక్ట్గా వస్తలేరు. విద్యా వ్యవస్థ చక్కగా లేదు. చదువు చక్కగా వస్తలేదు పిల్లలకి. ఆ ప్రభుత్వ పాఠశాలల్లో తిన్నమా, ఉన్నమా, పన్నమా అన్నట్టుగానే ఉన్న తప్పితే ఆ ప్రభుత్వ పాఠశాలల్లో గవర్నమెంట్ పట్టించుకొని కనీసం కూడా వసతులు లేనటువంటి పరిస్థితి ఏడనన్నా ఉంది అని అంటే అది తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. ఎక్సలెంట్. అసలు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఏనాడైనా విద్యా వ్యవస్థ గురించి ఎందుకు మాట్లాడలే? మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చాలామంది ఏమంటున్నారంటే సొంత పార్టీనే రాజగోపాల్ రెడ్డి తిడుతున్నాడు, సొంత పార్టీ మీదనే రాజగోపాల్ రెడ్డి అనేక ఆరోపణలు చేస్తున్నా అంటున్నారు కదా. ఇది ఆరోపణ ఎట్లయితుంది? రాజగోపాల్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఆ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడలే. రాష్ట్రంలో 29 రాష్ట్రాలలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నటువంటి ఏదైతే మన దేశంలో 29 రాష్ట్రాలలో అత్యంత తక్కువ బడ్జెట్ కేటాయించినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందా అని చెప్పి దేవులాడి తీస్తే ఫస్ట్ లిస్ట్లో మనదే ఉందట. అతి తక్కువ బడ్జెట్ కేటాయించినంట ఈ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి బడ్జెట్. మరి ఆ మధ్యలో ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రి అన్నాడు, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకి 26,724 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినామని చెప్పి చెప్పినటువంటి సందర్భం అయితే చూసినాం. ఏది?
బడ్జెట్ కేటాయింపులో 26,764 ఏదో సంథింగ్ వీళ్ళు బడ్జెట్ కేటాయించారు. ఈ 26,000 కోట్ల రూపాయల బడ్జెట్లో అధ్యక్ష అని రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. ఈ 26,000 కోట్లు ఈ విద్యాశాఖకు సరిపోతాయా? ఎట్లా ఇంత తక్కువ బడ్జెట్ ఎట్లా కేటాయిస్తారు? 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ నిజంగానే ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో 33 జిల్లాలు. ప్రజలు చాలా బాగా అర్థం చేసుకోవాలి. నేను చాలా విషయాలల్లో అనేక అంశం మీద మంచి సమాచారం ఇస్తున్నా. సో మరి చాలామంది చూస్తున్నారా చూస్తలేరా అర్థమవుతలేదు, కానీ చాలామందికి పంపిస్తలేరు మన వీడియోలు. నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా సపోర్ట్ చేయండి. విషయం ఏంటంటే ఇక్కడ ఇంత దారుణంగా ఉన్నటువంటి ఈ పరిస్థితి, ఈ విద్యా వ్యవస్థకి 26,000 కోట్ల రూపాయలు సరిపోతాయా? ఒక్కసారి చూద్దామా. ఇప్పుడు మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలలో దాదాపు 12,500 గ్రామాల నుంచి మొదలు పెడితే దాదాపు ఒక 10,000 నుంచి వెళ్ళి 12,000 గ్రామాలు ఉంటాయి. ఇట్లనే అనుకుందాం, ఒక 10,500 గ్రామాలు ఉంటాయి. ఈ 10,500 గ్రామాలలో మళ్ళీ మండలాలు లెక్క తీస్తే 600 మండలాలు ఉంటాయి. చిల్లర ఉన్నాయా తక్కువ ఉన్నాయా లెక్క పెట్టుకున్నాం. 600 మండలాలు, 10,500 గ్రామ పంచాయతీలల్లో 33 జిల్లాలల్లో విద్యా వ్యవస్థ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే ఒక్కొక్క మండలానికి ఎన్ని స్కూల్స్ ఉంటాయి? ప్రభుత్వ పాఠశాలలు ఒక్క మండలానికి ఎన్ని ఉంటాయి? ఒక గ్రామానికి ఎన్ని ఉంటాయి? పక్క ఒక గ్రామానికి ప్రైమరీ స్కూల్ ఉంటుంది, అప్పర్ స్కూల్ ఉంటుంది, చిన్న స్కూల్ ఉంటుంది, పెద్ద స్కూల్ ఉంటుంది. ఇక్కడ మరి ఒక్కొక్క స్కూల్కి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు? వాళ్ళకి బట్టలు ఏంది, వాళ్ళకి ఫుడ్ ఏంది, వాళ్ళకి బుక్స్ ఏంది, అసలు వాళ్ళకు వసతులు ఏంది, వాళ్ళకు అందులో అన్ని రకాలుగా పోషకాహారాలు కలిగినటువంటి ఫుడ్ పెడుతున్నారా? మంచి బుక్స్ ఇస్తున్నారా? మంచి బట్టలు ఇస్తున్నారా? మంచి సౌకర్యవంతమైనటువంటి క్లాస్ రూమ్లు ఉన్నాయా? డిజిటలైజేషన్ క్లాసులు ఉన్నాయా? స్క్రీన్లు పెట్టి వాళ్ళకి విద్యా వ్యవస్థ నడిపిస్తున్నారా అని చూస్తే ఒక్కొక్క స్కూళ్ళల్లో బెంచీలు లేవు పిల్లలు కూర్చోవడానికి. అది మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి. విద్యా వ్యవస్థ చక్కగా లేదని అర్థం అదే. విద్యా వ్యవస్థ కరెక్ట్గా లేదు ఈ రాష్ట్రంలో. 26,000 కోట్ల రూపాయలు కాదు కదా ఈ ఈ లెక్క చూస్తే. 26,000 కోట్లు కాదు, దాదాపు 8,000 కోట్లు, ఒక 50,000 కోట్లు కాదు, ఇంకా 100, ఇంకా దానిపైన ఎంత వేసినా కూడా తక్కువే. 26,000 కోట్లు ఏం సరిపోతాయి? 26,000 కోట్ల బడ్జెట్ సరిపోదు. 50,000 కోట్లు కాదు, ఇంకా పైన కూడా కేటాయించాల్సినటువంటి సందర్భం ఉన్నది. మరి ఇంత తక్కువ బడ్జెట్ ఎట్లా కేటాయిస్తారని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న మీలే, అప్పుడేం వాళ్ళు అట్లా చేసారు ఇట్లా చేశారు అన్నారు. మరి మీరు వచ్చింది మంచి చేస్తానికే అని చెప్పేసి సొంత పార్టీ ఎమ్మెల్యే అడుగుతున్నాడు. దీనికి సమాధానం చెప్పండి. పిల్లలు స్కూల్కి వచ్చి ప్రభుత్వ బడులలో మధ్యాహ్న భోజనం చేస్తే ఆ భోజనంలో కరెక్టు వాళ్ళకు ఒక ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్ అందదు, న్యూట్రిషన్ కలిగినటువంటి ఫుడ్ ఉండదు. మరి ఇన్ని రకాలుగా పిల్లలు వాళ్ళ బాధలు పడుకుంటా వాళ్ళకి కరెక్ట్ ఓడంటాడు, ఓడు గుడ్డు పెడితేనే ఓడవలేనటువంటి పరిస్థితి. ఇంక ఉంటారు, ఆడాడుంటారు కొంతమంది. వాళ్ళు సమాజాన్ని చైతన్యపరుస్తున్నారని చెప్పి తిరుగుతారు కొంతమంది, ఏషం వేసుకొని తిరుగుతుంటారు. గుడ్డు పెడితే ఓడవలేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యులు, ఆయన మంచి మాట అన్నాడు. ఈ రకంగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని 100% మెచ్చుకోవాల్సినటువంటి సందర్భం. చాలామంది కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే విద్యా వ్యవస్థ గురించి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడమో, ఏదో మీటింగ్లలో మాట్లాడడమో జనరల్గా చూస్తుంటాం మనం, అందరికి తెలిసిన విషయం ఇది. కానీ లక్షల మంది, కోట్ల మంది చూసేటటువంటి ఒక అసెంబ్లీ సాక్షిగా తన బాధ్యతను నిర్వహించినటువంటి రాజగోపాల్ రెడ్డి నిజంగా మీరు ఎక్సలెంట్ పని అని చెప్పి ఒక రకంగా చెప్పొచ్చు ఎమ్మెల్యే గారికి. ఎందుకనంటే నియోజకవర్గంలో కొంత మంచి పనులు కూడా చేసిండు. సుశీలమ్మ ఫౌండేషన్ అని చెప్పేసి వాళ్ళ అమ్మ పేరు మీద కూడా మర్రిగూడెం అటు సైడ్ ఏదో మొత్తం మీద అయితే ఆ ప్రాంతంలో చండూరు మండలానికి మర్రిగూడెం ఆ ప్రాంతంలో చండూరు ప్రాంతంలో మొత్తం మీద అయితే వాళ్ళ అమ్మ పేరు మీద సుశీలమ్మ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక స్కూల్ కూడా కట్టడం జరిగింది. దాదాపు ఎన్ని కోట్లు కేటాయించింది దానికి. సో ఈ రకంగా కొన్ని మంచి పనులు కూడా చేసిండు. అనేక రకాలుగా తను ప్రయత్నం చేస్తున్నాడు.
సరే మరి ఎంతవరకు చేస్తాడు సొంత నియోజకవర్గం అనేది పక్కన పెడితే, కానీ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట చూసిరా, చాలా అద్భుతమైన మాట అది. మరి మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడతలేరండి? బలాలు చూపించుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు అనుకుంటున్నారు, వీళ్ళంటే వాళ్ళు పడరు, వాళ్ళంటే వీళ్ళు పడరు. కానీ విషయాన్ని సందర్భాన్ని బట్టి సమస్యల మీద మాట్లాడిన వ్యక్తే ఆయన ఎమ్మెల్యే అంటారు, ప్రజల కోసం మాట్లాడేటటువంటి ప్రజాప్రతినిధి అంటారు. అవసరాన్ని బట్టి మీ చిన్న చిన్న పంచాయతీలు తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడుకోని చెప్పలే, సమస్యల మీద మాట్లాడమని చెప్పి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే దాన్ని కొంత వినియోగించుకున్నటువంటి రాజగోపాల్ రెడ్డి కనబడుతున్నాడు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడిన రాజగోపాల్, కానీ ఇంకెక్కువ మాట్లాడాలి రాజగోపాల్ రెడ్డి. విద్యా వ్యవస్థ గురించి ఇంకెక్కువ మాట్లాడాలి. అవసరమైతే ప్రభుత్వంతో మీరు తెగదింపులు చేసుకుంటారా, లేకపోతే ఆ ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారా సరే, కానీ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. మరి ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు, మంత్రులు? అవును, వాస్తవమే కదా. నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి కూడా నేను సింపుల్గా చెప్తున్నా చూసుకోండి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఇప్పుడు 26,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు కదా, ఒక్క నియోజకవర్గానికి 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించండి విద్యా వ్యవస్థకి. సాధ్యమవుతుంది? ఇది సాధ్యం ఎందుకు కాదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు. ఒక్కరోజు మీటింగ్ పెడితే, ఒక్కరోజు ముఖ్యమంత్రి బయటికి వెళ్తే, ఒక్కరోజు వీళ్ళ టీం అంతా బయటికి వెళ్తే వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నారు కదా మీటింగ్లు పెట్టినప్పుడు. మరి ఇది ఎందుకు శ్రద్ధ పెడతలేరు? ఈ శ్రద్ధ ప్రజల మీద, ప్రజా సమస్యల మీద, విద్యా వ్యవస్థ మీద ఎందుకు దృష్టి పెడతలేరు అని రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నారు. అన్నీ వస్తాయి ఇలా, ఆయన అనకపోవచ్చు, మనం మీటింగ్లు పెడితే ఇంత పెడుతున్నాం ఖర్చు అనకపోవచ్చు, కానీ ఆయన అన్న దాంట్లో ఇన్ని అర్థాలు ఉంటాయి. విద్యా వ్యవస్థకు చాలా తక్కువ బడ్జెట్. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇది ఒకసారి ఆలోచించండి, మనం కూడా నెట్లో కొడితే వస్తుంది కదా, ఎందుకంటే అందరికీ ఎవరి దగ్గరనైనా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, కొడితే నెట్లో వస్తుంది కదా. 29 స్టేట్స్లలో లోయెస్ట్ బడ్జెట్ ఇన్ ఇండియా, 29 స్టేట్స్, అరౌండ్ 29 స్టేట్స్ లోయెస్ట్ బడ్జెట్ ఇన్ ఇండియా. విచ్ స్టేట్ ఈజ్ అని చెప్పేసి ఒక్కసారి మనం వల్ల కొట్టండి. ఏ స్టేటు తక్కువ బడ్జెట్ కేటాయించింది విద్యా వ్యవస్థకు అని చెప్పేసి ఒక్కసారి కొట్టండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ స్టేట్ ఈజ్ లోయెస్ట్ బడ్జెట్ అని చెప్పేసి ఒకసారి కొట్టండి. కొడితే అలా మనకు తెలిసిపోతుంది వెంబటే. అంటే ఇంత చక్కగా ఉన్నది మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకి. మళ్ళీ దానికి ఒక ఆయన అది మన శిలాఫలకం వేసి శంకుస్థాపనలు అని చెప్పేసి అంటారు. అది శంకుస్థాపన వరకే మిగిలిపోతుంది తప్ప అక్కడ స్కూల్స్ కట్టినటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా ఒకటి చెప్తున్నా, మళ్ళీ ఒకవేళ సందర్భం అసెంబ్లీలో మాట్లాడతారేమో అని చూసినాను నేను. గతం ఎన్ని రోజుల క్రితం అంటే దాదాపు ఒక 1 వీక్ క్రితము ఒక వీడియో చేసినాము. ఏది మన ఒక వావుదం అనే ఒక విలేజ్లో దాదాపు 5 సంవత్సరాల నుంచి పిల్లలు వరండాలో, గ్రామ పంచాయతీ వరండాలో కూర్చొని చదువుకుంటున్నారు. వాళ్ళకు శాంక్షన్ చేయలేదట, కలెక్టర్ కార్డు పోయినా కూడా వాళ్ళకు అధికారులు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఒక వీడియో చేసిన. దాన్ని మాట్లాడతారేమో అనుకున్న అసెంబ్లీలో, కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం చూడండి. మరి ఎట్లా చదువుకోవాలి ఈ పిల్లలు? ఎట్లా చదువుకోవాలి? బోకు లేని వాళ్ళే పోతారు కదా సార్ ఈ ప్రభుత్వ బడులకి. కూలీనాలు చేసుకునేటటువంటి ప్రజల పిల్లల్నే కదా ఈ ప్రభుత్వ బడులకు పంపించేది. ఒకడేమో బట్టలు ఇవ్వద్దు అంటాడు, ఒకడేమో గుడ్లు ఇవ్వద్దు అంటాడు, ఒకడేమో పుస్తకాలు ఇవ్వద్దు అంటాడు, ఒకడేమో ఇంకోటి ఇవ్వద్దు అంటాడు, ఇంకోటేమో బళ్ళే వద్దు అంటాడు. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో కనీసం ప్రజలు విద్యా వ్యవస్థ లేదు మన రాష్ట్రంలో అని చెప్పేసి చెప్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే మరి మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడతలేరు? చాలామంది ఉన్నారు కదా ప్రతినిధులు, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు కదా, మరి ఎందుకు మాట్లాడతలేరు? మీ నియోజకవర్గాలలో ప్రభుత్వ బడులలో ఎట్లా ఉన్నది? హాస్టల్ ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ప్రైవేటు విద్యా వ్యవస్థ ఎందుకు డెవలప్ అవుతున్నది? కార్పొరేట్ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వేల లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఎత్తుకపోతున్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలకి రిబ్బన్ కట్లు చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారుగా నాయకులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు. ప్రభుత్వ హాస్పిటల్ పోయి రిబ్బన్ కట్లు వీళ్ళే చేస్తారు, ప్రభుత్వ విద్యాలయాలకు వీళ్ళే పోయి రిబ్బన్ కట్లు చేస్తారు. విద్యా వ్యవస్థ ఆడ బాగుపడుతుంది ఇట్లా ఉంటే? అది లోపల చాలామందికి ఉండొచ్చు, కానీ బయటికి మాట్లాడాలి కదా అది. కాబట్టి
రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటకు 100% ఇది మేమైతే ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే సపోర్ట్ ఏది, ఎందుకనంటే అసెంబ్లీలో మాట్లాడినంటే గ్రేట్, అసలు ఒప్పుకోవచ్చు. కానీ ఇంకా మాట్లాడి ప్రజల సమస్యల మీద ఇంకా మీరు కొట్లాడి బడ్జెట్ని ఇంకెక్కువ రిలీజ్ చేయించి సొంత నియోజకవర్గంతో పాటు మిగతా నియోజకవర్గాల్లో కూడా విద్యా వ్యవస్థను డెవలప్ చేసే పనిలో రాజగోపాల్ రెడ్డి గారికి ఉండాలని చెప్పేసి మేము ఒక మాట మేము ఇది రిక్వెస్ట్గా చెప్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం నుంచి మళ్ళీ మీరు ముఖ్యమంత్రితో మాట్లాడతారా, మీరు ఎట్లా చేస్తారో, కానీ ఈ బడ్జెట్ విషయంలో సరే కేటాయించిన బడ్జెట్ మళ్ళీ వీళ్ళు ఎట్లా పెట్టరు, ఆల్రెడీ అయిపోయిందా దానికి పనిచేసిరు, ఏమనంటే మళ్ళీ అప్పులు లేవాలి పైసలు లేవంటారు. కాబట్టి మాట్లాడినందుకైతే ఒక రకంగా చెప్పాలంటే మాట్లాడినందుకైతే అసలు థ్యాంక్స్ చెప్పొచ్చు. కానీ ఇంకా మీరు చేసేటటువంటి పనులు ఆ నియోజకవర్గంలో మరి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తప్పకుండా మీరు ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి, మన వీడియోని తప్పకుండా. మన ఛానల్ ప్రజా సమస్యల మీద వాళ్ళు ఏ పార్టీ అయినా మనకు సంబంధం లేదు, మా ఛానల్కి ఏ పార్టీ అయినా సంబంధం లేదు. తప్పు చేస్తే తప్పు అని చెప్తాం, ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్తాం. సో తప్పకుండా ప్రజల కోసం మా మీడియా ఉన్నది. 100% ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రజలకు చూపించే ప్రయత్నంలో మేము ఉంటాం. చూస్తూనే ఉండండి ప్రజావాహిని తెలంగాణ.